షాలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మధ్యలో నేను ఒక వీడియో చూడడం జరిగింది. అందులో ఒక దైవజనుడు, చాలా పేరున్న దైవజనుడు, అతడు ఏం చెప్తున్నాడంటే, ఏసే తండ్రి, ఏసే కుమారుడు, ఏసే పరిశుద్ధాత్మ అని మీరు నమ్మి తీరాలి. అలా నమ్మని వారెవరికి కూడా పరిశుద్ధాత్మ లేదు. తండ్రి వేరు, కుమారుడు వేరు అని ఎవరైనా చెప్తున్నా అంటే వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి పోతారు. అలా నమ్మిన వారందరూ కూడా వాళ్ళ సంఘం అంతా కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఎవరికి పరిశుద్ధాత్మ లేదు అని చెప్పడం చాలా విచారకరం. ఈ మధ్యలో ఇలాంటి బోధలు, వాదనలు చాలా జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఈ బైబిల్ దానికి సమర్థించడం లేదు. యేసు ప్రభు మనకు ప్రార్థన చేసినట్టు యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చెప్పడం కూడా తప్పే అని అంటున్నారు వీళ్ళు. యేసునామములో ఆమెన్ అనాలి, కానీ తండ్రి అని మళ్ళీ స్పెషల్గా ఇంకొకరు ఉన్నట్టు అనకూడదు. యేసే తండ్రి అని వీరి వాదన. కానీ బైబిల్ దానికి సమర్థించడం లేదు. బైబిల్లో అనేక వచనం ఉన్నప్పటికీ ఒక వచనం నేను చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువే ఇలా చెప్తా ఉన్నాడు. 16వ వచనం నుంచి 18 వరకు చదువుతూ ఉంటే, నేను ఒకడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. ఇద్దరు అని చెప్తా ఉన్నాడు, ఇద్దరి సాక్ష్యం అని చెప్తా ఉన్నాడు. ఇలాంటి వచనాలు ఇంకా ఉంటాయి. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. ఇద్దరు ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఉన్నారని మనం బైబిల్ గమనించగలం. యేసు ప్రభు తన గురించి చెప్తూ ఇలా చెప్పాడు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, ఎవరు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. మొట్టమొదటిగా దేవుడుగా నిర్మింపబడినవాడు యేసు. నేను మొదటి దేవుడిని, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని చెప్పాడు. నేను మొదటి రక్షకుని, అన్ని అధికారులు నాకు ఇవ్వబడింది. దేవుడు అంటే అధికారి, సర్వాధికారులు కలిగినవాడు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు ప్రభు మాత్రమే. సో యేసు ప్రభు కంటే ముందు ఎవరు కూడా దేవుడిగా నియమింపబడలేదు, తండ్రి చేత నియమింపబడినవాడు. అందుకే ఇదిగో నేను నా కుమారుడు, నా పిల్లలు అని మన క్రైస్తవులను చూపించి దేవుడు అంటున్నాడు. ఇదిగో నా కుమారులు అంటే యేసు ప్రభు మనకు తండ్రి అని ఈ విషయం గమనించాలి. సో చాలామంది ఈ సత్యాన్ని అర్థం చేసుకోక ఇద్దరు దేవుళ్ళ, ఇద్దరు తండ్రుల అని వాదిస్తూ ఉంటారు. సో నాకు తండ్రి ఉన్నప్పటికీ నా పిల్లలకు నేను తండ్రి. అలాగే యేసు ప్రభుకి మనందరం కూడా పిల్లలం, మనందరికీ యేసు ప్రభు తండ్రి. సో దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఇంకా అనేక వచనాలు బైబిల్ ఉన్నాయి, కానీ యేసు ప్రభు స్వయాన చెప్తా ఉన్నాడు మేమిద్దరం అని. గాడ్ బ్లెస్ యూ.